సో అధికారులకు లోబడమంటున్నాడు, రాజుకు లోబడమంటున్నాడు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ పత్రిక ఎప్పుడు రాశాడు అని అంటే నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు రాశాడు. నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు రాశాడు. ఆ నీరో చక్రవర్తి ఎలా పరిపాలన చేశాడు అని అంటే, ఈ నీరో చక్రవర్తి పరిపాలన చేసే సమయంలో రోమా సామ్రాజ్యం రోమ్ పట్టణంలో ఏం జరిగిందంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అగ్ని ప్రమాదం ఎవరి వల్ల జరిగిందంటే ఆ రాజు వల్లే, నీరో గాడి వల్లే జరిగిందన్న సంగతి చాలామందికి తెలుసు. ఓపెన్ సీక్రెట్, అది పెద్ద విషయం, అందరికీ తెలిసిన విషయమే. వాడి పొరపాటు వల్లనే ఏం జరిగింది, రోమా పట్టణం తగలబడిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది ఆస్తులు కోల్పోయారు, ఇళ్ళు తగలబడిపోయినాయి, పెద్ద పెద్ద భవంతులు కూలిపోయినాయి. పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, భయంకరమైన ప్రమాదం. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఏ న్యూస్ అయినా మనకి ఈరోజు ఇప్పుడు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోద్ది, సమస్యపోయి ఏంటంటే అది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవడన్నా ఒక 10 రోజుల తర్వాత చెప్పినా దాన్ని నమ్మేసే పరిస్థితికి వెళ్ళిపోతాం మనం కదా. పిన్న ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ న్యూస్ గురించి బాగా ఆలోచిస్తాం. ఆ న్యూస్ ఎప్పుడైతే సోషల్ మీడియాల నుంచి వెళ్ళిపోతుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, అది కాదంట జరిగింది, ఇలా జరిగింది అంటారంటే దాన్ని కూడా నమ్మేస్తాం. ప్రజలు అట్లా ఉంటారు కదా, అప్పుడు కూడా అంతే ఉన్నారు. సో ఈ నీరో చక్రవర్తి వల్ల అగ్ని ప్రమాదం వచ్చింది. నీరో చక్రవర్తి వల్ల రోమ్ తగలబడిపోయింది. అయితే కొద్ది రోజులకి ఆ మాటలు ఏమైపోయినాయి అంటే అవి సమసిపోయినాయి. ఆ తర్వాత వీడేం చేశాడంటే, అసలు ఆ ప్రమాదం నా వల్ల కాదు అని మరలా ప్రజల్లో ఏం చేయాలి, పాపులారిటీ పెంచుకోవడం కోసం ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవుల వల్లనే ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగింది, వీళ్ళని తరిమేసేయాలి, వీళ్ళ వల్ల శపించబడుతుంది మన దేశం అని చెప్పి క్రైస్తవుల మీద ఆ నేరాన్ని మోపేశాడు. కేవలం వీడు తప్పించుకోవడానికి మోపేసినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు అయిపోయారు. వాళ్ళందరికీ బాగా తెలుసు, చాలా ఆధారాలు ఉన్నాయి అది వాడి వల్లే జరిగింది అని. కానీ ఉద్రేకం ప్లస్ అసలు వాస్తవం అనేటువంటిది ఎవరు మాట్లాడుకోవట్లా, ఈ అబద్ధమే మాట్లాడుకుంటున్నారు. ఉద్రేకం వచ్చేసింది, అందరికీ ఉద్రేకం వచ్చేసి ఏం చేశారంటే ఆ క్రైస్తవులందరినీ కూడా హింసించడం ప్రారంభించారు. ఎంతవరకు హింసించారు అనేటువంటిది మనకి ఏంటనంటే చరిత్రలో అక్కడక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది చాలా భయంకరంగా హింసించారని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కొద్ది ప్రాంతంలో ఉన్న వాళ్ళని బాగా హింసించారు, మిగిలిన వాళ్ళు ఏమంత హింసించలేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడంటే మనుషుల్ని సజీవంగా దహనం చేసేసాడు, భయంకరంగా టార్చర్ పెట్టాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదవుతుందని చెప్పింది. సో ఇట్లా రకరకాల కథనాలు ఉన్నాయి. ఏం జరిగిందో మనకైతే క్లారిటీ లేదు. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ నీరో చక్రవర్తి సమయంలో పర్సిక్యూట్ చేయబడుతున్నటువంటి వ్యక్తుల కోసం పేతురు రాశాడా అని అంటే దానికి ఆన్సర్ నో. మంచి బైబిల్ పండితులు చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, నీరో చక్రవర్తి సమయంలో జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్, హింస గురించి కాదు, అసలు ఆ సమయంలో కాదు ఈ పేతురు రాసింది. అంటే ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడదా అంటే ఉపయోగపడవచ్చు, కానీ ఆ సమయంలో కాదు రాసింది. ఇది జరిగింది ఎప్పుడు అని అంటే 64 ADలో జరిగితే పేతురు రాసిందేమో బిఫోర్ 64 AD. దానికి ఆధారం ఏంటి అని అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు మీ మంచి కోసం పరిపాలన చేస్తారు, వారికి మీరు లోబడాలి, వాళ్ళు ఏది చేసినా మీ మంచి కోసమే. దుష్టుల్ని శిక్షించడానికే వాళ్ళు ఉన్నారు, కానీ మంచి వ్యక్తుల్ని శిక్షించడానికి వారు లేరు. అదవుతుందా అంటే, అఫ్కోర్స్ ప్రతి సమయంలోనూ యేసుక్రీస్తు ఉన్న సమయంలో చాలా రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నింది. ఆ సమయంలో కూడా వాళ్ళు అపోస్తుల్ని పట్టుకొని యేసుక్రీస్తు నామం బోధించకూడదు అని చెప్పారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము దేవునికి లోబడాలా మీకు లోబడాలా మీరే చెప్పండి అని చెప్పి దేవునికే లోబడడానికి ప్రయత్నం చేశారు.
ఓకే, సో మీరు అధికారులైన వాళ్ళు మీరు ఉన్నది దుష్టుల్ని శిక్షించడానికి, అమాయకుల్ని కాపాడడానికి. ఓకే, నేను నమ్ముతున్నాను, కానీ ఈ విషయంలో మీరు అమాయకుల్ని శిక్షిస్తున్నారు, ఈ విషయంలో మీరు దుష్టుల్నే కాపాడుతున్నారు, కాబట్టి మీకు లోబడలేం. మేము ఎవరికి లోబడతాం? దేవునికే లోబడతాం అని చెప్పి ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞని బట్టి వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నారు, ప్రభు చెప్పిన ఆజ్ఞని బట్టి. ఓకే, సో అది కూడా ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ తోటి మ్యాచ్ అవుతుంది. ఓకే, బట్ స్టిల్ కానీ నీరో సమయంలో చూస్తే కనుక, నీరో సమయంలో దుష్టుల్ని శిక్షించట్లా, ప్రతీకారంతో లేకపోతే మతోన్మాదంతో, క్రైస్తవులు కనిపిస్తే అక్కడ చంపేద్దాం అనేటువంటి ఒక పిచ్చి కక్షతోటి, ఉన్మాదత్వంతో నింపడినటువంటి వారినేమో ప్రభుత్వం ఏం చేస్తుంది? కాపాడుతుంది. అమాయకులనేమో ప్రభుత్వము పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ మాట, ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మాట ఎలా అంటాడు? ఈ మాట పేతురు అనగలుగుతాడా? అనలేడు. సో కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే, ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ రిటన్ బిఫోర్ 64 AD. నీరో సమయం కాదు, నీరో సమయానికంటే ముందు అది రాయబడినటువంటి పత్రిక అని అనేకులు బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. సో మరి ఇది రాసినటువంటి సమయంలో ఏం జరుగుతుంది? సరే, నీరో ఈ హింస ఇవన్నీ జరగట్లేదు, దానికంటే ముందే రాయబడింది. బట్ ఏం జరుగుతుంది అప్పుడు? ఏం జరుగుతుంది అని గనక మనం చూస్తే, ఆ సమయంలో ఖచ్చితంగా రోమ్లో కావచ్చు, అవుట్ ఆఫ్ ద రోమ్, బయట కావచ్చు, యెరూషలేంలో కావచ్చు, ఎక్కడైనా యూనివర్సల్లీ ప్రతి చోట కూడా జరుగుతూ వస్తున్న విషయం ఏంటి అని అంటే, క్రిస్టియన్స్ ఆర్ being seen as strange people, like the strangers. They are seen as strangers. వాళ్ళ సొంత దేశస్థులతోనే, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా క్రైస్తవులు ఎలా చూడబడుతున్నారనంటే వింత ప్రజలుగా చూడబడుతున్నారు, స్ట్రేంజర్స్గా పరిగణించబడుతున్నారు. ఎలాగా? స్ట్రేంజర్స్గా. వాళ్ళ సొంత ఊర్లో ఉన్నా వాళ్ళని స్ట్రేంజర్స్గానే చూస్తున్నారు. ఏనాడు పరిచయం లేనటువంటి ఒక కొత్త వ్యక్తితో ప్రవర్తించినట్లుగా, మాకు సంబంధించినోడు కాదు వీడు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు ఈ అమ్మాయి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్ళినా సరే, ఏదన్నా వేరే దేశానికి ఎక్కడన్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇలానే జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వెన్ దిస్ ఎపిసోడ్ ఈజ్ రిటన్. ఓకే, క్రైస్తవులు అంటే వాళ్ళ యొక్క ఆరాధన విధానాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి కావచ్చు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక్క వ్యక్తి కోసం వాళ్ళు జీవించడం అనేటువంటి పద్ధతిని బట్టి కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళు ప్రణాళికలు వేసుకునే విధానం, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధానం, వాళ్ళు కలిసి సంఘంగా, స్థానిక సంఘాలుగా జీవించే విధానం అదవుతుందా? వాళ్ళ బోధనలలో, వాళ్ళ మాటలలో వాళ్ళు ఎంఫసైజ్ చేసేటువంటి టాపిక్స్, వాళ్ళు ఏ కాడికి ఏంటంటే మన ఎంత గొప్పవాళ్ళు ఎప్పుడు అవుదామా, మన డబ్బులు ఎప్పుడు సంపాదిద్దాం, మన గొప్పవాళ్ళమే ఎంత. కొన్ని ఫిలాసఫర్స్ ఏమో సమాజాన్ని మనం ఏంటంటే బాగు చేయాలి, సమాజాన్ని మనం ఏంటంటే ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని మాట్లాడుకునేటువంటి కొంతమంది ఫిలాసఫర్స్, సంఘ సంస్కర్తలు ఒకవైపు ఉంటారు. ఇంకొక వైపు ఏంటంటే సైన్స్ గురించి, ఫిలాసఫీ గురించి, అంటే వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు కానీ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ కొంతమందికి బోధిస్తూ ఉండే ఫిలాసఫర్స్ ఒకవైపు ఉంటారు. ఇంకోవైపు సైన్స్ని లేకపోతే కొన్ని మంచి మంచి ఆర్ట్ని నేర్చుకొని వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకునే దాంట్లో నిమగ్నమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డబ్బులు సంపాదించడానికి ఇష్టపడే కొంతమంది రాజకీయాల్లో ఎదగడానికి ఇష్టపడేవాళ్ళు కొంతమంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో వాళ్ళ యొక్క
నైపుణ్యాన్ని చాటుకోవడానికి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని చూసుకుంటా ఉంటున్నారు, వాళ్ళ యొక్క గౌరవాన్ని చూసుకుంటా ఉంటున్నారు. లేకపోతే సమాజానికి కూడా ఏదన్నా నా ద్వారా ఉపయోగపడాలంటే నాదిగో ఈ స్కిల్ ద్వారానే ఉపయోగపడాలి, సమాజానికి ఏదన్నా నా ద్వారా ఉపయోగపడాలంటే ఇదిగో నా ఉద్యోగం ద్వారానే ఉపయోగపడాలి, సమాజానికి ఏమైనా నేను మంచి చేయాలంటే ఇదిగో ఈ ఫిలాసఫీ ద్వారానే, లేకపోతే ఈ నాలెడ్జ్ ద్వారా, అంతే, వేరే మార్గం లేదు అన్నట్లుగా ఆలోచించుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు, యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటున్నారు అని అంటే వీళ్ళు స్ట్రేంజర్స్గా ఉంటున్నారు. వీళ్ళు ఎలా ఉంటున్నారు? వింతగా ఉంటున్నారు వీళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళేమో ఏవేవో ఆలోచించారు, రకరకాల ఆలోచనలు, రకరకాల రంగాల గురించి ఆలోచిస్తా, మాట్లాడుకుంటా, ప్రణాళికలు వేసుకుంటా, డిస్కషన్లు చేసుకుంటా, సమయం అంతా దానికోసం వెచ్చిస్తా ఉంటే వీళ్ళేమో వీళ్ళ సమయం అంతా యేసుక్రీస్తు గురించి ఆలోచించడానికి, యేసుక్రీస్తు గురించి ధ్యానించడానికి, యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తిని ప్రకటించడానికి, ఆయన గురించి ఆరాధిస్తూ, ఆయనను ప్రకటిస్తూ, స్థానిక సంఘాలుగా, సహోదరులుగా కలిసి ఉండడానికి, దీని మీదే వీళ్ళు. అదవుతుంది చెప్పింది. వాళ్ళ ఫోకస్ దీని మీదే ఉంది. అంటే వీళ్ళు సమాజానికి ఏం చేయట్లేదా, ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదా? ఈ ఫిలాసఫీ ఆలోచించేవాళ్ళు, ఈ స్కిల్స్ గురించి ఆలోచించేవాళ్ళు, ఈ డబ్బులు రాజకీయాల గురించి ఆలోచించే వాళ్ళ కంటే గొప్ప పనులే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకంటే గొప్ప పనులు చేస్తున్నారు వీళ్ళు. ఏ ప్రాంత భేదాలు, ఏ జాతి భేదాలు లేకుండా ఎవరినైనా వాళ్ళు ఆదరించగలరు, ఎవరినైనా వీళ్ళు ప్రేమించగలరు, ఎవరినైనా సరే వాళ్ళు ఏంటంటే ఆకలి తీర్చగలరు, వాళ్ళకున్న స్తోమతను బట్టి ఎవరికైనా వాళ్ళు సహాయం చేయగలరు. వాళ్ళ పిల్లలైనా కాకపోయినా దత్తత తీసుకొని పెంచుకోగలరు. వాళ్ళ బంధువైనా కాకపోయినా ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని పోషించగలరు. ఒకడేమో ఏమనుకుంటుంటాడంటే నేను బాగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ఒక 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత నేను బాగా డబ్బులు సంపాదించి పెద్ద అనాథాశ్రమం కట్టి అక్కడ ఒక 100 మంది పిల్లలకి నేను అనాథలకి ఆశ్రయం కల్పిస్తాను అనుకుంటుంటాడు ఒకడు. వీళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? వీళ్ళు ఒక్కొక్కడికే వాళ్ళ ఇంట్లో ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు 1000 మంది ఉంటే 1000 మంది అలానే ఉంటారు. 30 ఏళ్ళ అవసరంలా వీళ్ళు ఇప్పుడే ఏం చేస్తున్నారు? అందరు కలిసి 100 మందికి కాదు, 1000 మందికి ఆశ్రయం ఇస్తున్నారు. అదో నేను చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా చూసుకుంటే సమాజానికి ఎక్కువ మేలు ఎవరి ద్వారా జరుగుతుంది? క్రైస్తవుల ద్వారానే జరుగుతుంది. కానీ వీళ్ళకి గుర్తింపు ఉండదు. కానీ వీళ్ళు అలాంటి పనులు చేస్తున్నారని హైలైట్ అవ్వదు. అదవుతుందా? హైలైట్ కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పుకోరు, వీళ్ళు దాని గురించి మాట్లాడుతూ కూర్చోరు, వీళ్ళు దాని గురించి ప్రణాళికలు వేసుకుంటూ కూర్చోరు. వీళ్ళు ఏ కాడికి దేని గురించి మాట్లాడుతుంటారంటే ఏసై గురించే మాట్లాడతారు. నోరిప్పితే దేని గురించి మాట్లాడతారు? ఏసై గురించే మాట్లాడతారు. సువార్తే మాట్లాడుతుంది. ఎవడని దొరికితాడు సువార్త చెప్దామని చూడటమే తప్ప రా తమ్ముడు రా వచ్చి కూర్చో, ఏంటి అసలు అదే మనం మంచిగా ఉండాలి, సమాజంలో అంత ఏదో సేవా కార్యక్రమాలు చేయాలి, అదే మా యేసుప్రభు మాకు చెప్పాడు, కాబట్టి ఏం చేద్దామంటావు? మేమైతే ఇటు చేద్దాం అనుకుంటున్నాం, ఒక అనాథాశ్రమం కడదాం అనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుందంటావు చెప్పు, డిస్కస్ చేసుకుందాం మన సమాజాన్ని. మనం ఇలాంటి డిస్కషన్ చేయరు ఎవడని దొరికితే. ఇలాంటి ఊరికనే మాట్లాడుకుంటూ కూర్చోరు. ఎవరైనా దొరికితే గబుక్కునాడికి ఏం చెప్పాలనుకుంటారు? సువార్త చెప్దాం అనుకుంటాడు. ఈడేమనుకుంటుంటాడంటే వీడికి ఇంకా వేరే ఆలోచనలే ఉండవనుకుంటా, వీడు ఎవరికి ఉపయోగపడ్డా అనుకుంటా, వీడు ఊరకనే యేసుప్రభు గురించి చెప్పడం తప్ప నుంచి ఏమీ లేదు విషయం అనుకుంటుంటాడు. కొద్ది రోజు నిజంగానే ఏం చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు మరణించే లోపు ఒక వ్యక్తినన్నా
వాడు ఏం చేస్తాడంటే భరిస్తాడు. ఒక్కొక్క క్రైస్తవుడు కనీసం ఇంకొక వ్యక్తి నన్ను ఏం చేస్తుంటాడు, భరిస్తాడు. బయట ఉన్న వాడికి ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నా, ఎంత గొప్ప పెద్ద ఆశ్రమం కడదాం, పెద్ద హాస్పిటల్ కడదాం, ఒక ఫ్రీ హాస్పిటల్ కడదాం, ఎంత పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నా అది సాధించడానికి వాడి లైఫ్ అంతా అయిపోద్ది. అది సాధించడానికి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాడు ఎంతమందికి సేవ చేయగలుగుతాడు తెలీదు, ఎంతమందికి సేవ చేయగలుగుతాడు తెలీదు. అప్పటికి వాడికి బోల్డని ఖర్చులు అవుతాయి, అప్పటికి వాళ్ళకి బోల్డని అప్పులు అవుతాయి. 100 మందిని పోషిద్దాం అనుకుంటే 100 మందిని కూడా పోషించలేడు. 50 మందితో సరిపెట్టుకుందాంలే, మిగిలిన డబ్బులు అప్పులు తెచ్చుకుందాం అనుకుంటాడు. అంతే. అంతకుమించి ఈ రోజుల్లో అయితే అది కూడా చేయలేం మనం. కానీ ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తికి సర్వస్వం అవుతాడు వాడు చనిపోయేలోపు. కానీ ఫర్ టైమింగ్ ఎలా కనిపిస్తారు వాళ్ళు? కేవలం యేసుక్రీస్తు గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళలాగా కనిపిస్తారు. కాబట్టి వాళ్ళని ఏందిరా వీళ్ళు వింత వింత జీవుల్లాగా ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి వేరే ఆలోచనలు ఉండదా, ఏంది వీడికి డబ్బులు సంపాదిద్దామని కానీ, ఎవరికన్నా పెడదామని కానీ, ఏమన్నా చేద్దామని, ఏదైనా సాధిద్దామని ఏమీ ఉండదా వీడికి. వీళ్ళని అసహించుకుంటారన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మనిషిని మనం ఏంటంటే జస్ట్ ఆ సమయం వరకే చూడగలుగుతాం. వీడి లైఫ్ మొత్తం మనం ఏం జరుగుద్దని మనం ఎవరు చూడలేరు కదా. సో ఆ సమయం వరకు చూసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, వాడి జీవితం యేసయ్య చేతిలో ఉందంటే యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నాడు అంతే, ఇంకేం లేదు. వాడి టైం అంతా దానికోసమే, కాబట్టి వాళ్ళని చూసి ఏమనుకునేవాళ్ళు, అఫ్కోర్స్ వాళ్ళు బయట వాళ్ళకంటే పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు పాపం చేయరు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కనిపించినప్పటికీ వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి వాళ్ళంతా సంతోషంగా ఉంటున్నారు, అరే మనకంటే వీళ్ళు ఇంకా చాలా బాగున్నారే, అరే మనకంటే వీళ్ళ కుటుంబాలు బాగున్నాయే, మనకంటే వీళ్ళు భార్యాభర్తలు ఇవన్నీ కూడా చూడదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, కొంత యవనస్తులు ఉన్నారు, మీకు ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఇవన్నీ అవసరమా, మనకు ముందు డబ్బులు అవసరం కానీ, మన కెరియర్ అవసరం కానీ, ఇవన్నీ మనకెందుకు అనుకుంటారు. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముసళ్ళ పండగ అని ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఎవడో ఒకటి మంచోడు వస్తాడు, మంచిగా డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు సంపాదించి మా డబ్బులు సంపాదించుకున్నాడు, పెళ్లి చేసుకుంటే అయిపోయా, అంత ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనుకుంటూ ఉంటారు మీరు. తర్వాత తెలుస్తుంది. అందరు పెళ్లి చేసుకునే డబ్బులు చూసుకునేగా, అందరు పెళ్లి చేసుకునే ఉద్యోగాలు చూసుకునేగా, అందరు పెళ్లి చేసుకునేది మళ్ళీ ముక్కు మొహం చూసుకునేగా, ఆస్తులు చూసుకునేగా, కులాలను చూసుకునే కదా పెళ్లి చేసుకుంటున్నారు. మరెందుకు జీవితాలు అట్లాగైపోతున్నాయి? ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? అసలు ఎంతమంది ఉంటున్నారు విడిపోకుండా? ఒకవేళ ఉన్నా ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? ఎంతమంది తృప్తిగా ఉంటున్నారు కదా? ఇవన్నీ ఆలోచించాం. పక్క నుండి జడ్జి చేసే విషయంలో చాలా ఫిలాసఫర్స్ అని ఫీల్ అవుతుంటాం అన్నమాట. మనం చాలా ఫిలాసఫర్స్ అని ఫీల్ అవుతుంటాం. కాలేజెస్లో, హాస్టల్స్లో కూడా మనం చూస్తే ఇలాంటి వ్యక్తులు ఉంటారు కదా. ఏందో ఓరక ప్రార్థన అంటారు, ఓరక పరిచర్య, యేసు ప్రభు అంట, ఊరికి తప్ప నుంచి ఇంక వేరే ఆలోచనే ఉండదు. ఏంటో అసలు ఎందుకు చదువుతుందో ఈ పిల్ల, ఎందుకు చదువుతున్నాడు ఈ పిల్ల, ఏమన్నా సమాజానికి ఏమన్నా చేసేది ఉందా, ఏమన్నా ఉందా లేదా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు, అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు? వీళ్ళు ఏదో తెగ చదువుకొని తెగ సమాజాన్ని ఉద్ధరించేసేటువంటి వ్యక్తులా అనంటే, ఈడు 5 మార్కులతోనే 4 మార్కులతోనే పాస్ అయ్యే బ్యాచే. అదవుతుందా? పాస్ అవుతాడు ఫెయిల్ కాకుండా, అంతే. పాస్ అయ్యా అని చెప్పి కాలు రగడేసుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. వీడు ఎంత కటింగ్ ఇస్తాడంటే
వీడు డిస్టింక్షన్ క్యాండిడేట్ లాగా, వీడేదో సమాజాన్ని పూర్తిగా ఉద్ధరించేటువంటి అసలు ఒక సబ్జెక్ట్ అంతా పిండి పిప్పి చేసినోడులాగా, వీడి జడ్జిమెంట్ అలా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. సో ఇలాంటి ఎచ్చులోళ్ళకి అందరికి కూడా జడ్జి చేయడానికి, గుసగుసలాడుకోవడానికి, ఎగతాళి చేయడానికి, వింతగా చూడడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి దొరికేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎవరు? వీళ్ళే. క్రైస్తవుల దగ్గరికి వెళ్తే చావు తప్పి కన్నులొట్టబోయి ఏదో పాస్ అయినోడు కూడా నేనేదో అసలు చాలా మేధావననే ఫీలింగ్ వాడికి వచ్చేస్తుంది అనమాట. అదవుతుందా? ఏదో అట్లా వచ్చేస్తుంది. కొంతమంది దొంగ క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉంటారు. కొంతమంది దొంగలు ఉంటారు అనమాట. వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు, నిజంగా వాళ్ళు రక్షణానుభవం ఉన్నటువంటి ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తిస్తుంటారు. నిజమైన క్రైస్తవులను చూసి, నిజంగా రక్షణానుభవం ఉన్న వాళ్ళని చూసి వీళ్ళేంటంటే ఏ కాడికి ఏదో కామెంట్ చేయడం, వాళ్ళేంటి, వాళ్ళ చదువు మీద శ్రద్ధ ఉండదండి. వాళ్ళు ఊరికనే వాళ్ళు చర్చి అని తిరుగుతూ ఉంటారండి. వాళ్ళకి మనం ఏదన్నా సమాజానికి ఏదన్నా చేద్దాం, ఏదన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం, ఇలాంటివి ఏమి ఉండవండి, ఇలాంటివి ఏమి ఉండవు అని కామెంట్ చేస్తుంటారు అన్నమాట. ఎవడు వీడు? ఈ క్రైస్తవులకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, వీడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చూస్తే ఏం విషయం ఉండదు. మళ్ళీ ఏం విషయం ఉండదు. చూడండి. సో ఫస్ట్ నుంచి కూడా, ఈ ఫస్ట్ సెంచరీ దగ్గర నుంచి కూడా సంఘ చరిత్ర అంతా, ప్రపంచ చరిత్ర అంతా మనం చూసినప్పుడు మనకు కనిపించేది ఇదే. క్రిస్టియన్స్ ఆర్ బీయింగ్ సీన్ యాజ్ స్ట్రేంజర్స్. ఎక్కడైనా చరిత్రలో ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకొని వాడు స్ట్రేంజర్గా పరిగణించబడకపోతే, నేను క్రైస్తవుణ్ణి కానీ నన్నెవరు అట్లా చూడట్లా, నన్ను అందరూ సింహాసనం ఎక్కించి, నాకు పూలదండలు వేసి, నాకు శాలువాలు కప్పి, నన్ను అందరూ కూడా చాలా ఘనంగా చూస్తున్నారు అని కనుక ఎవడన్నా చెప్తే, there is 99% chance that he is not a Christian at all. అదవుతుందా? స్టాటిస్టిక్స్. చాట్ జీపీటీని అడిగినా స్టాటిస్టిక్స్ ఇది చెప్పుద్ది, అది బ్రహ్మాండంగా అన్నీ తెలుసు, దానికి అన్నీ తెలుసు. ప్రపంచంలో ఆది సంఘంలో అంటే ఫస్ట్ సెంచరీ ఏడీలో దగ్గర నుంచి మొత్తం కూడా లెక్కేసుకొని ఇంతమంది పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటే, వాళ్ళందరినీ, ఇంతమంది క్రిస్టియన్స్ని వాళ్ళు స్ట్రేంజర్స్గా చూశారు. ఎలా చూశారు? స్ట్రేంజర్స్గా చూస్తే, మా పక్కింటోడు ఒకడు ఉన్నాడు, లేకపోతే మా కాలేజీలో ఒకడు ఉన్నాడు, వాడు పోజు కొడుతుంటాడు, వాడు యూత్ లీడర్ అని పోజు కొడుతుంటాడు, నువ్వు అనుకుంటుంటాడు, లేకపోతే ఎవడో ఉంటాడు అనమాట, వాడు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాడు, కానీ వాడినంట ఎవ్వరు కూడా స్ట్రేంజర్గా చూడట్లేదంట. అందరూ తెక్కలిసిపోతున్నారంట. అందరూ ఏం చేస్తున్నారు? భలే స్నేహం చేస్తున్నారంట, భలే పొగుడుతున్నారంట, భలే అసలు నూరా, అసలైన పౌరుడు అంటే నూరా, అసలైన స్టూడెంట్ నెంబర్ 1 అంటే నూరా అని చెప్పి పొగుడుతూ ఉన్నారంట. అది కొట్టండి చాట్ జీపీటీలో, అదే డీప్ సీక్లోకి వెళ్ళి కొట్టండి, ఎలా పొగుడుతున్నారు. వీడు నిజంగా క్రిస్టియన్ అవడానికి ఎంత % ఛాన్స్ ఉందని కొట్టండి, ఇంకొన్ని 9 వస్తాయి. ఛాన్స్ లేదు. అదవుతుందా? ఛాన్సే లేదు. క్రైస్తవుడైతే ఈ విధంగా చూడబడతాడు. కాబట్టి కానీ ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి? ఇందులో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటి? క్రైస్తవుడుగా ఉండడంలో, క్రీస్తుని కలిగి ఉండడంలో
వీళ్ళందరూ కూడా, ప్రపంచమంతా కూడా నిన్ను వ్యతిరేకించినా సరే క్రీస్తుని మాత్రమే కలిగి ఉండడంలో ఉన్నటువంటి గొప్ప సంతోషం ఏంటి, గొప్ప ప్రివిలేజ్ ఏంటి అనేటువంటి విషయం మనకు తర్వాత చెప్తాడనమాట. ఎవరు? పేతురు ఈ యొక్క ఎపిసోడ్లో. సో దిస్ ఈస్ ద టైం. ఈ టైంలో ఇలా ఉన్నటువంటి ఈ పీరియడ్లో రాయబడింది. ఎవరికి రాయబడింది? టు హూమ్? ఆడియన్స్ ఎవరు? మెయిన్ ఆడియన్స్ ఎవరు? ఆర్ టార్గెట్ ఎవరు అని మనం చూస్తే కనుక ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మనం కొన్ని మాటలు చూస్తాం. ఒకసారి చూడండి, మొదటి వచనాల్లో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయున్నది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. ఓకే, ఫస్ట్ ఇక్కడ కొన్ని జియోగ్రాఫికల్ ఏరియాస్ని మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాడు. ఏంటవి? పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అనే దేశములు అనేటువంటి ఇవి దేశాలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశములు అంటే ప్రదేశాలు అని మన ఉద్దేశం, రచయిత అంటే ట్రాన్స్లేటర్ యొక్క ఉద్దేశం. సో ఆ ప్రాంతాల పేర్లు ఏవైతే చెప్పాడో, ఈ ప్రాంతాల పేర్లు ఏంటి అని అంటే ఇవి అంటే ఆసియా చూడండి, బితునియా. ఆసియా అంటే ఏంటి? ఏషియా మొత్తం అనే కాదు, ఏషియా మొత్తం అని కాదు. ఇవి కొన్ని రోమన్ కాలనీస్ యొక్క ప్రాంతాలని ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట పేతురు. ఓకే, సో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఇవి. అంటే దాన్ని ఎట్లా మనం డిరైవ్ చేసామనేటువంటి దానికి పెద్ద థియరీ ఉంది. అంటే థియరీ కాదు, అది ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషనే. అదంతా తర్వాత ఎప్పుడైనా కావాలంటే మీకు టైం ఉన్నప్పుడు నేను చూపిస్తాను. ఇంకో పుస్తకంలో ఉంది అది. అదంతా ఇప్పుడు మనం డిరైవ్ చేసుకోవడం, మ్యాపులు చూపించి మీకు ఆ పేర్లు ఎట్లాగొచ్చినాయి ఇవన్నీ చెప్తే ఒక గంట పట్టుద్ది దానికే. సో మీకు తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, నేను చూపిస్తాను. లేకపోతే మంచి లింక్ అది మీకు ఏదన్నా ఆ మ్యాప్ అవి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ పేతురు మాట్లాడుతుంది దేని గురించి అని అంటే ఇవి ప్రత్యేకమైనటువంటి స్థలాలు అన్నమాట. పొంతు, గలతియా అన్నప్పుడు పౌలు పనిచేసినటువంటి గలతీ కాదు ఇది. అర్థమవుతుందా? గలతీలో వేరే ప్రాంతం ఉంది, ఇంకొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం గురించి ఇక్కడ పేతురు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన కొన్ని ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇది ఎలా డిరైవ్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తే ఒక గంట సేపు పట్టుద్ది, మీరు తర్వాత మీకు అడిగి చెప్తాను. సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నెంబర్ 1 ప్రత్యేకత ఏంటి అని అంటే పౌలు వెళ్ళనటువంటి ప్రాంతాలు. ఏంటివి? ప్లేసెస్ నాట్ విజిటెడ్ బై పాల్. పౌలు వెళ్ళనటువంటి ప్రాంతాలు. 2 వీటికి ఉన్నటువంటి లక్షణం, ఈ ప్రాంతాలకు ఉన్న లక్షణం ఏంటి అని అంటే ఎక్కువ యూదులు ఉండేటువంటి ప్రాంతాలు. ప్లేసెస్ విత్ మోర్ జ్యూస్, ఎక్కువ యూదులు ఉండేటువంటి ప్రాంతాలు. ఓకే, అయితే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఈ యూదులకి ఏమొచ్చింది అని అంటే ఈ యూదులకి సువార్త వచ్చింది. ఎలా వచ్చింది? పౌలు చేసిన పరిచర్య ద్వారా కావచ్చు, లేకపోతే పేతురే పెంతెకొస్తు దినాన నిలబడి చెప్పినప్పుడు 3000 మంది, ఆ తర్వాత 5000 మంది ఇక్కడ రక్షింపబడ్డారు కదా యెరూషలేములో. వాళ్ళు మోస్ట్ ఎక్కువ నెంబర్ ఎవరుంటారంటే రకరకాల ప్రజలు ఉన్నప్పటికీ యెరూషలేం కాబట్టి అది యూదుల ఆలయం కాబట్టి ఎక్కువ యూదులే ఉంటారు. అది కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యూదులు ఉంటారు. సో
ఈ యూదులు కూడా ఈ ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు అప్పుడే ప్రభు వాక్యాన్ని విని కొన్నాళ్ళు అక్కడే ఉండి సమిష్టిగా ఉండి ఆ తర్వాత స్థానిక సంఘాలుగా వాళ్ళు విడిపోయి ఆ స్థానిక సంఘంలో పెద్దలను నియమించుకొని ఉన్నటువంటి యూదులు అన్నమాట. ఓకే, కొంతమంది యూదులు ఇప్పుడు ఏం చేశారంటే, కొంతమంది యూదులు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సొంత ప్రాంతాల్లో వాళ్ళకి ఏముంటాయి, యూదులు తరచుగా ప్రతిరోజు మీట్ అయ్యేటువంటి స్థలాలని ఏమంటారంటే సినగోగులు అంటారు. ఏమంటారు? సినగోగ్. యూదుల సినగోగులు ఉంటాయి. ఈ యూదులు ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే సువార్త విన్నారో, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వెళ్ళమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కాలంలో కూడా 3,000 మంది రక్షింపడ్డారు ఒకేసారి. రక్షింపడమే వాళ్ళు ఏంటంటే ఒక తాటాకలు వేసేసుకొని లేకపోతే ఏవో వేసేసుకొని చర్చి కట్టేసుకున్నారా? అఫ్కోర్స్ ఒక చోట సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేశారు. ఓకే, ఒక చోట సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేశారు. ఆ యెరూషలేంలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇంకా ఆస్తులు అమ్మేసుకొని వచ్చి అక్కడే సమిష్టిగా ఉన్నారు. కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు ఉండి తిరిగి వెళ్ళుంటారు. ఓకే, కానీ వాళ్ళు ఒక చర్చి కట్టేసుకోవాలా. కానీ వాళ్ళు ఎక్కడ కూడుకునేవాళ్ళు? అంతమంది కూడుకోవడానికి పెద్ద హాల్ కావాలి. 3,000 మంది పైగా కూడుకోవాలంటే పెద్ద ఏదన్నా ఒక హాలో లేకపోతే ఒక స్టేడియమో ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళు కూడుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలంటే. సో దేన్ని వాడుకున్నారు వాళ్ళు? యెరూషలేం మందిరాన్నే వాడుకున్నారు. అఫ్కోర్స్ ఇంటింటా కూడా వారు రొట్టె విరిచి వాడుకున్నారు చిన్న చిన్న గుంపులుగా. కానీ యెరూషలేం మందిరాన్ని కూడా అందరు కలవడానికి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాడుకున్నారు. సో అంటే అప్పట్లో వెంటనే స్థానిక సంఘాలు అనేటువంటి కాన్సెప్ట్ ఇంకా అపోస్తులు నేర్పించాల్సి ఉంది. ఇంకా స్థానిక సంఘం అనేటువంటి ఆ స్ట్రక్చర్ని అపోస్తులు ఇంకా ఇవ్వలేదు కాబట్టి అని వాడుకున్నారు. వీళ్ళు కూడా తిరిగి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంట, సినగోగులను వాడుకున్నారంట. వేటిని వాడుకున్నారు? వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సినగోగుల్ని వాడుకున్నారు. అయితే యూదుల సినగోగులకి ఏం చేస్తారంటే, యూదులు ఒక్కళ్లే కాదు, యూదుల సినగోగులకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జెంటైల్స్ కూడా వెళ్తారు. ఎవరు వెళ్తారు? జెంటైల్స్ అంటే అన్యులు, యూదులు కానటువంటి వాళ్ళు, గ్రీస్ దేశస్తులు కావచ్చు, రోమీలు కావచ్చు. వాళ్ళు సినగోగుల్లో కూడుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా ఉంటే వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. వీళ్ళు కూడా వెళ్ళి మేము పూజిస్తున్నాంలేండి ఏదో దేవతల్ని, దేవుళ్ళని, అన్ని విగ్రహాలను పూజిస్తున్నాం, అపవిత్రమైనటువంటి విగ్రహాలు, అపవిత్రమైనటువంటి పద్ధతులు మాకు అర్థమైపోతుంది. కనీసం మనుషుల యొక్క మొరాలిటీ కూడా ఒప్పుకోదు మేము చేసేటువంటి ఆరాధన విధానాలకి. మరి అలాంటి ఆరాధన విధానాలు ఉన్నాయి. మరి బుర్రబెట్టి ఆలోచన చేస్తే ఇవన్నీ తప్పుడు పద్ధతులు మాకు అర్థమైపోతుంది. మీరు అట్లా కాదు, మీ సినగోగుల్లో అసలు ఏం విగ్రహాలు ఉండవు, మీ సినగోగుల్లో ఎవరిని మీరు కూర్చోబెట్టి పూజించరు, మీ సినగోగుల్లో ఏంటంటే అపవిత్రమైనటువంటి ఆచారాలు కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు. అర్థమవుతుందా? నరబలులు, అసహ్యమైన విషయాలు ఏవి కూడా మీ సినగోగుల్లో ఉండవు. పవిత్రంగా ఉంటారు మీరు. మేము కూడా వచ్చి వింటామండి అంటే రండి అంటారు. అంటే చక్కగా వాళ్ళు కూడా సినగోగులకి వెళ్ళి కూర్చొని వాక్యం వినేవాళ్ళు. ఎవరు? యెరూషలేం ఆలయానికి కూడా కొంతమంది అన్యులైనటువంటి వారు వచ్చేవాళ్ళ లేదా? కొర్నేలి అనేటువంటి ఆయన ఉన్నాడు కదా అపోస్తుల కార్యంలో. కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ కొర్నేలి ఎవరు? రోమీయుడు, శతాధిపతి. ఓకే, అయితే ఈ కొర్నేలి తరచుగా దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని గురించి నేర్చుకొని దేవుని వాక్యాన్ని విని, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ని, కొత్త నిబంధన తెలియదు ఇంకా, సువార్త తెలియదు ఇంకా, మెస్సయ్య రాబోతున్నాడని తెలుసుకున్నాడేమో, అంతేగాని మెస్సయ్య వచ్చిన సంగతి యేసుక్రీస్తు గురించి ఇంకా ఆయనకి పాపం తెలీదు. కానీ ఈయన నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇశ్రాయేల్లో నిజమైన దేవుడు, మనం పూజించేటువంటి దేవతలు ఇవన్నీ కూడా
విగ్రహాలు అవన్నీ కూడా అపవిత్రమైనవి అని గ్రహించి ఆయన యూదులతో పాటు ఆలయానికి వచ్చి, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా యూదుల్లో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అదే నేను కూడా వస్తానే మీ ఆలయానికి అంటే, రెండు సార్ అని చెప్పి తీసుకుపోతాడు. అప్పుడు ఈయన కూడా వెళ్తాడు అనమాట. ఈయన చాలా పెద్ద అధికారి కదా. సో అలా కింద పనిచేసేటువంటి పనివాళ్ళు లేకపోతే బంట్రోతులు ఎవరో ఒకరు, రండి సార్ అని తీసుకెళ్తాడు. తీసుకెళ్తే వెళ్ళి చక్కగా వాక్యం విని వాళ్ళతో పాటు, అబ్బా దేవుడు ఇంత పరిశుద్ధరా, దేవుడు ఇంత గొప్పవాడా, ఓ మోషే స్టోరీ ఇదే, ఓ దావీదుని ఇంత గొప్పగా నిలబెట్టుకున్నాడా, ఆహా ఇశ్రాయేల్ ఇలా ఏ విధంగా ఐగుప్తు నుంచి కానానుకు నడిపించి, ఇవన్నీ విని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం ప్రారంభించాడు. ఎవరు? కొర్నేలి. ఆరాధిస్తూ అక్కడ భక్తులకి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నాడంట. ఆ ఆలయానికి ఎంతో కొంత ఏంటంటే ఆయన సహాయపడుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే పేతుర్ని ప్రభువు పంపించి సువార్త చెప్పించి, అప్పుడు ఆయన వినంగానే, ఆయన ఆల్రెడీగా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు కదా. సో ప్రభు గురించి వినంగానే ఆయన ఏం చేశాడంటే మెస్సయ్యను అంగీకరించాడు, రక్షింపడ్డాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షింపడ్డారు. అదవుతుందా? చూడండి, ఆ కుటుంబం అంతా కూడా కొర్నేలిని చూసి ఆ కుటుంబం అంతా కూడా ఆల్రెడీగా ఆలయానికి. అలాగనే ఈ సినగోగులకు కూడా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి యూదులే కాకుండా యూదులతో పాటు ఎవరు వెళ్తూ ఉండేవాళ్ళంట? అన్యులు కూడా వెళ్తూ ఉండేవాళ్ళంట. చూడండి, ఇప్పుడు సంఘం కూడా అట్లానే ఉంటుంది కదా. సంఘం కూడా అట్లానే ఉంటుంది. సంఘానికి ఎప్పుడు విశ్వాసులే రారు, సంఘం ఎప్పుడు ఆ సంఘస్థులే ఉండరు, సంఘం ఎప్పుడు ఒంటరిగా ఉండదు. సంఘం అంటే విశ్వాసులే, కానీ సంఘం ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు, సంఘం ఎప్పుడు ఒంటరిగా కూడుకోదు. సంఘం ఎక్కడన్నా కూడుకుందంటే దాంతోపాటు ఎవరు కూడా ఉంటారు? అన్యులు కూడా ఉంటారు. దేవుని ప్రణాళికలో ఉన్న అన్యులు కూడా ఉంటారు. సో వీళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు యెరూషలేముకి వెళ్ళారు, పేతురు చెప్పింది విన్నారు, మారుమనసు పొందారు, మళ్ళా వచ్చి వాళ్ళ సినగోగుల్లో యథావిధిగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళంగానే అక్కడ సినగోగు కాస్త సిలువ వేసి చర్చ అయిపోదు కదా. సినగోగే, కానీ వీళ్ళందరూ మారిపోయారు. వీళ్ళందరూ వచ్చి అక్కడ మిగిలిన వాళ్ళని కూడా మార్చేశారు. ఆ సినగోగు లిటరల్గా అది టెక్నికల్గా ఎలా మారిపోయిందంటే అది చర్చిగా మారిపోయింది, కానీ పేరుకు మాత్రమే సినగోగు అంట. అప్పుడు వీళ్ళతో పాటు ఉన్నటువంటి అన్యులు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా క్రైస్తవులు అయిపోయారు. అదొంది చెప్పింది. ఆ విధంగా సువార్త వ్యాప్తి చెందింది. ఆ విధంగా ఏంటంటే అనేకులు రక్షింపడ్డారు, అనేకులు స్థానిక సంఘాలుగా వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్లేసెస్, ఇవి ఇక్కడ చెప్పినటువంటి లిస్ట్లో ఉన్న ప్లేసెస్, ఇవన్నీ పౌలు వెళ్ళని ప్రదేశాలు. ఓకే, చాలా స్పష్టంగా కనిపిస్తుంది పౌలు వెళ్ళని ప్రదేశాలు అన్న సంగతి. అది చాలా గొప్ప సంగతి నిజంగా. ఎందుకు అనంటే పౌలు పేతురు ఏంటంటే వీళ్ళు ఎపిస్కోపల్గా పనిచేయట్లా అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారనమాట. ఎపిస్కోపలిజం అనేటువంటిది లేదు. అంటే ఏంటంటే మేమందరం కూడా ఏంటంటే మేము ఒక సంస్థకు సంబంధించిన వాళ్ళం, నేను డ్యూటీలు వేసుకొని చేస్తాం అనేది ఉండదు. మేము డ్యూటీలు వేసుకొని ఇదిగో ఈ సంవత్సరం ఈయన డ్యూటీ, ఈ సంవత్సరం ఈయన ట్రాన్స్ఫర్ అయిపోతే నేను వస్తా, ఈయన ట్రాన్స్ఫర్ అయిపోతే నేను వస్తా అనేటువంటిది లేదు ఇక్కడ. దేవుడు ఎవరి హృదయంలో భారం కలుగు చేస్తాడో, ఎవరి పట్ల భారం కలుగు చేస్తాడో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. పౌలుకి ఒక వ్యక్తుల పట్ల, ఒక ప్రాంతం పట్ల భారం కలుగు చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల భారం కలుగు చేస్తే పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. పేతురు ఇంకొకరి పట్ల భారం కలుగు చేస్తే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాడు. అదవుతుందా? ఓవర్లాప్ అవ్వచ్చు, 1-2 చోట్ల ఓవర్లాప్ అవ్వచ్చు. ఎవరి గురించి అయితే పౌలుకు భారం కలిగి పనిచేశాడో వాళ్ళ గురించే పేతురుకు కూడా భారం కలిగి మళ్ళా పేతురు కూడా వచ్చి వాళ్ళతో పని చేయొచ్చు. కానీ బర్డన్ ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. అఫ్కోర్స్ దాని గురించి మళ్ళా అందరూ పంచుకుంటారు. పౌలు అంటే పౌలు ఒక్కడే ఉండడు, పౌలుతో 10 మంది ఉంటారు. తిమోతి ఉంటాడు, ఎపఫ్రా ఉంటాడు లేదా,
తీతు ఉంటాడు, సైలస్ ఉంటాడా లేదా? వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో కలిసి పని చేస్తాడు కదా. అలాగనే పేతురుతోటి యాకోబు ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారన్నమాట. ఎవరితోటి? పేతురుతోటి. ఒంటరిగా ఎవరు చేయరు. వాళ్ళకున్నటువంటి భారాన్ని వాళ్ళు పంచుకుంటారు. పంచుకొని ఆ భారాన్ని వారితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళ పర్సనల్ బర్డన్గా వాళ్ళు ఏంటంటే దాన్ని సంక్రమింపజేస్తారన్నమాట. ఇప్పుడు పౌలు ఉన్నాడు అనుకోండి, పౌలుకి ఎఫెసీ సంఘం పట్ల గొప్ప భారం ఉంది. అలాగనే అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎఫెసీ పట్టణం పట్ల చాలా భారం ఉంది. అలాగనే తీతున్నాడు, తీతుకు కూడా ఎఫెసీ పట్టణాన్ని గురించి భారం ఉంది. వ్యక్తిగతంగా ఫస్ట్ ఎవరికి వచ్చింది భారం? పౌలుకి వచ్చి ఉండొచ్చు. పౌలు కంటే ముందు అకులాలు ప్రిస్కిల్లాలకు ఉండొచ్చు. వీళ్ళిద్దరు కలుసుకున్నారే, నాకు అక్కడికి వెళ్ళాలన్నా, మాకు అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, సరే రండి నాతో పాటు రండి, పౌలు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ తీతు వచ్చేసరికి వారికి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా ఎఫెసీ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తీతుకి కూడా పౌలు చెప్పింది విని తీతుకు కూడా ఎఫెసీ పట్టణం పట్ల భారం అనేది కలిగి ఉండొచ్చు. సో కమ్యూనికేషన్ ఉంటుంది, పంచుకుంటాం మన భారాన్ని. పంచుకోకుండా సీక్రెట్గా ఎవడికాడు చేయడం అనేటువంటిది అసలు ఉండదు. పంచుకుంటూ ఉంటాం, కలిసి చేస్తూ ఉంటాం, సహాయపడుతూ ఉంటాం, కాంప్లిమెంటేరియనిజం ప్రదర్శిస్తూ ఉంటాం. ఎక్కడ అవసరమైతే అక్కడ అడిగిన అడగకపోయినా పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నేను పౌలుతో పనిచేస్తున్నాను, పౌలుతో కలిసి నేను ఉండాలి, పౌలు భారమే నా భారం, నాకు కూడా ఎఫెసీ పట్టణం గురించే భారం వస్తుంది. పౌలు నేను కూడా నీతోనే ఉంటాను. ఎలా కలిగిన భారం అనేటువంటిది ఇట్ ఈస్ పర్సనల్. ఒక ప్రాంతాన్ని ప్రేమించడం అనేటువంటిది, ఒక ప్రజల్ని ప్రేమించి వాళ్ళకి సువార్త చెప్పాలనే కోరిక భారం అంటే ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి కావచ్చు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, యేసు ప్రభు శిష్యుల్ని తయారు చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఇట్ ఈస్ పర్సనల్ థింగ్. గుర్తుపెట్టుకోండి, అది ఎవరికి వారు ఉండవలసింది. మా సంఘ భారం ఇదండి, మా సంఘానికి లేకపోతే మా ఆర్గనైజేషన్కి భారం ఇదండి. మేమేంటంటే మాకేం పని చెప్తే చేస్తుంటాం, మాకేం టైం టేబుల్ వేసి ఇస్తే చేస్తుంటాం. అదవుతుందా? వ్యక్తిగతంగా ప్రభు కోసం బ్రతకాలనుకున్నాడు, వ్యక్తిగతమైన ప్రణాళికలతోటి ముందుకెళ్తాడు, వాటిని పంచుకుంటాడు. అదవుతుందా? వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలతోటి ముందుకెళ్తూ ఉంటాడు, వ్యక్తిగతమైనటువంటి రిస్కులు తీసుకుంటూ ఉంటాడు, వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా పౌలు వెళ్ళని ప్రదేశాలు ఇవి. ఇంకొకటి, ఆ ప్రదేశాలు ఎక్కువ మంది జనాభా ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ యాత్రికులకు అనేటువంటి దేశముల యందు చెదరిన వారు, యాత్రికులు చెదరిన వారు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఈ మాట స్కాటర్డ్ అనే మాట ఏదైతే ఉందో, దీని యొక్క గ్రీకు అర్థం మనం కనుక తీసుకుంటే అది చెదిరిపోయినటువంటి యూదులకి ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగించేటువంటి మాట. ప్రపంచంలో చెదిరిపోయిన యూదుల గురించి మాట్లాడే మాట. ఎగ్జైల్స్ అనేటువంటి పదం కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో మనకు ఉంటుంది. సో ఈ ఎగ్జైల్ అనేటువంటి మాట కానీ, చెదరిపోవడం అనేటువంటి మాట కానీ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి కూడా, అంటే యూదులు కదా పేతురు, వాళ్ళ ఊత పదం అన్నమాట. అదవుతుందా? వాళ్ళ లిటరీ స్టైల్. ఈ పదం వాడారు అని అంటే ఎవరి గురించి వాడినట్టే? యూదుల గురించి వాడినట్టే. స్కాటర్డ్ అనేటువంటి పదం వాడారు అని అంటే ఎవరి గురించి వాడినట్టే? సో ఎక్కువగా యూదులు ఆ ప్రదేశాల్లో ఉండవచ్చు, అందుకే ఆ పదం వాడాడేమో అని కొంతమంది అంటారు.
కానీ యూదులు కోసం మాత్రమే కాదు ఇవి రాసింది. ఎందుకంటే కొంతమంది స్లేవ్స్ గురించి రాస్తూ ఉంటాడు కదా, కొంతమంది ఇక్కడ ఏంటంటే బానిసల గురించి రాస్తూ ఉంటాడు. సో యూదులు ఎక్కువగా బానిసలు ఉండదు. బానిసత్వం అనేటువంటి ఏమంటారంటే ఆ పద్ధతి ఎక్కువ యూదులు పాటించరు. అది ఎక్కువ రోమీలు, గ్రీస్ దేశస్తులు పాటించే పద్ధతి. ఓకే, సో మేబీ అక్కడ ఎవరు కూడా ఉన్నారు, జెంటైల్స్ కూడా ఉన్నారు అనే విషయాన్ని కనుక్కొని అసలు ఏంటి వీళ్ళు ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఏముంది అని ఆలోచించినప్పుడు హిస్టోరియన్స్కి వచ్చినటువంటి క్లూ ఏంటి అని అంటే సినగోగులలో సువార్త ప్రకటింపబడింది. సినగోగుల్లో సువార్త ప్రకటింపబడింది. ఆ సినగోగులకి జెంటైల్స్ ఇన్వైట్ చేయబడ్డారు అని వాళ్ళకి అర్థమైంది. సో ప్లేసెస్ విత్ మోర్ జ్యూస్, ఇది వీళ్ళు ఆడియన్స్ అన్నమాట. ఇకపోతే అసలు విషయాలకి మనం కనుక వస్తే, సో ఈ ఆడియన్స్ కోసం రాశాడు. సో వాట్ ఈస్ ద ఎయిమ్? నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్? దేనికోసం రాశాడు, ఎందుకు రాశాడు అనేటువంటి విషయం కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఎవరి కోసం రాశాడు అనుకున్నాం మనం? యూదులు అలాగనే అన్యులు ఉన్నారు. ఈ యూదులు అన్యులు ఎవరు? వీళ్ళు క్రిస్టియన్స్గా మారిన యూదులు మరియు అన్యులు. యేసుక్రీస్తుకు జీవితాన్ని ఇచ్చినటువంటి యూదులు మరియు అన్యులు ఉన్నారు ఆ ప్రాంతాల్లో. వాళ్ళ కోసం రాశాడు. ఈ క్రిస్టియన్స్ ఏం చేయబడుతున్నారని మాట్లాడుకున్నాం మనము. వాళ్ళని స్ట్రేంజర్స్గా, వాళ్ళని ఏంటంటే వెలివేయబడిన వారిగా, రిజెక్ట్ చేయబడిన వారిగా ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఎయిమ్ ఏంటి అని అంటే టు గివ్ హోప్ టు ద రిజెక్టెడ్ క్రిస్టియన్స్. ఎవరికి? రిజెక్టెడ్ క్రిస్టియన్స్, సమాజం చేత వెలివేయబడినటువంటి క్రైస్తవులు. సో ఇక్కడ ఇంకా క్రూరులైనటువంటి క్రూరత్వాన్ని రుచి చూస్తున్నటువంటి క్రైస్తవులు, క్రూయల్ మాస్టర్స్ ఉన్నటువంటి క్రైస్తవులు కదా, క్రూరులైనటువంటి యజమానులు ఉన్నటువంటి వాడు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 18 వచనం చూడండి. 2వ అధ్యాయం 18 వచనం. ముష్కరులైన మీ యజమానులకును, ముష్కరులైనటువంటి యజమానులు, క్రూయల్ మాస్టర్స్ లేకపోతే కన్నింగ్ మాస్టర్స్ కదా. 2:18 కదా, రైట్. సో సమాజంలో కూడా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అన్యజనుల ఇష్టమును నెరవేర్చొద్దు అన్నాడు. అన్యజనుల ఇష్టం, వాళ్ళకి అవన్నీ ఇష్టం. అల్లరితో కూడిన ఆటపాటలు, పిచ్చి పిచ్చి పార్టీలు, భయంకరమైన అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు, మాటలు, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం. లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వాళ్ళు ఏంటంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలో ఉండడం, బాగా ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి, చచ్చిపోవాలి. స్టాయిక్ ఫిలాసఫీ కదా, ఎపిక్యూరియన్ ఫిలాసఫీ. ఇలాంటి ఫిలాసఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు ఏంటనంటే అవన్నీ పాటించకుండా ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేయబడుతున్నారంట? రిజెక్ట్ చేయబడుతున్నారు. అలాగనే కొంతమంది ముష్కర్లైన యజమానుల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్. వాళ్ళు కూడా హింసించబడతా ఉన్నారు, వాళ్ళు కూడా నలిగిపోతూ ఉన్నారు.
వాళ్ళకి సమయం దొరకదు. ప్రభుని ఆరాధించుకోవాలంటుంది, సమయం దొరకదు, తప్పదు. ఇరుక్కుపోయారు. వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళని, మనుషుల్ని. వాళ్ళు ఏం చేశారు? మాస్టర్స్ అంటే ఎవరు? యజమానులు. వాళ్ళు ఏం చేసినట్టు? మాస్టర్స్ అంటే ఎవరు అంటే కొనుక్కున్న వ్యక్తులు. బజార్లో పెట్టి వ్యక్తులను అమ్ముతారు, మనుషులను అమ్ముతారు స్లేవ్స్గా. డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. మళ్ళీ వెళ్ళిపోనిస్తాడా? వెళ్ళిపోనివాడు, అక్కడే ఉండాలి, తప్పదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. కొంతమంది వాళ్ళే అమ్ముడిపోతారు వాళ్ళ కుటుంబాల కోసం. నా జీవితం అంతా నీతోనే, మీ ఇంట్లోనే పనిచేస్తాం, లేకపోతే నా జీవితము, మా పిల్లోడి జీవితం కూడా ఒక 2 తరాలు నీతోనే పనిచేస్తాం. ఇట్లా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి ఇచ్చేది తక్కువ, చేయించుకునే చాకిరి ఎక్కువ. ఎక్స్‌ప్లాయిటేషన్ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ముష్కరులైన యజమానులు, ఎక్స్‌ప్లాయిటేషన్ అదవుతుందా? ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే పాపం చేయమని బలవంత పెడితే ఆ పాపం కూడా చేసుకుంటా ఉంటున్నారని కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులు చేయలేరు కదా, అది కాదు. ప్లస్ అంత దారుణంగా కూడా లేదు ఈ ప్రదేశాల్లో పరిస్థితి. దానికి వేరే రకమైనటువంటి ఏంటంటే స్లేవ్స్ ఉంటారు. ఓకే, ఆ స్లేవ్స్ ఆ పనులన్నీ చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళు ఏంటంటే మామూలు పనులే చేయించుకుంటారు. ఇంట్లో వంట పని, ఇల్లు తుడిసే పని, ఇట్లాంటివి చేయించుకుంటారు. కానీ భయంకరంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. వాళ్ళకి టైం ఉండదు, టైం ఇవ్వరు. ప్రార్థన చేసుకోవడానికి ఇంకా కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుందాం ఉంటుంది, టైం దొరకదు. చర్చికి వెళ్దామని ఉంటుంది, టైం దొరకదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయమే ఉండదు. వాళ్ళ శ్రమని దోచుకుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అయ్యారని తెలిసిన వాళ్ళు ఇంకా దోచుకుంటూ ఉంటారు. ఏంది బాబు, ఎందుకు కొత్త దేవుడు వచ్చాడా నీకు? ఏందో సంగమా, అదేంది సహవాసమా? వాళ్ళందరితో అయితే నాకు వాళ్ళందరం కలిపి మీ గుంపుని తీసుకొచ్చి మా ఇంటి మీద గొడవకు వస్తామేమో అని చెప్పి ఏంటంటే వాళ్ళు పోనీరనమాట. అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు పేతురు? నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు, నిరీక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా ఫర్ ద హోప్ ఫర్ ద పర్సిక్యూటెడ్. యేసుక్రీస్తు నామము నిమిత్తము హింసించబడుతున్నటువంటి వాళ్ళు, కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు హింసించబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట. 4:14 కేవలం యేసుక్రీస్తు నమ్ముకుంటున్నందుకు వారిని ఏంటంటే ఏదో విధంగా హింసించడం, ఇబ్బంది పెట్టడం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారంట కదా. సో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఎవరున్నారంటే చూడండి, వైవ్స్ ఆఫ్ అన్బిలీవర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? వైవ్స్ ఆఫ్ అన్బిలీవర్స్ కదా. 3:1 చూడండి. తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఎక్కడికి రాబట్టవచ్చు? వాక్యం దగ్గరికే. ఎవడో నడవడి వలన కూడా ఎవడో రక్షణలోకి రాబట్టబడలేడు. వాక్యం దగ్గరికి ఎక్కడికి రాబట్టబడవచ్చు? చూడండి, కాంటెక్స్ట్లోకి దిగి చూడండి, అక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల కల్చర్, ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఆ కాంటెక్స్ట్లోకి దిగి ఆలోచించాలి. రాబట్టబడవచ్చు అంటే ఎక్కడికి రాబట్టబడవచ్చు? ఎక్కడ రాబట్టవచ్చు చెప్పండి? ఈ బోర్డు మీదే ఉంది. ఎక్కడికి రాబట్టబడవచ్చు? ఒక ప్రాక్టికల్గా ఒక మాట ఏదన్నా చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎక్కడ రాబట్టబడవచ్చు? ఏంటది? చర్చ్ ఎక్కడ ఉంది? ఆశను ఉంది.
దానికి రాబట్టబడవచ్చు. వీళ్ళు యూదులుగా ఉన్న సమయంలోనే కొంతమంది రాబట్టబడ్డారు. ఎవరు? అన్యులు. సో అట్లాగా బయట వాళ్ళని రాబట్టుకోవడం వీళ్ళకి బాగా అలవాటే. సో సినగోగ్కి, సహోదరుల దగ్గరికి, సంఘంలోకి, వాక్యానికి దగ్గరగా రావడానికి ఆ స్త్రీలు వారి నడవడి ద్వారా వాళ్ళ భర్తలను ఏం చేయొచ్చంట? రాబడంటే వాళ్ళ క్రూరులైన భర్తలు కాదు, క్రూరత్వం చేస్తున్నారని రాయబడలా, వ్యభిచారం చేస్తున్నారని రాయబడలా. కేవలం వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్బిలీవర్స్. వాళ్ళకి పెళ్ళైన టయానికి ఈమె కూడా అన్బిలీవరే. పోయి రక్షణ లేనివాడిని పెళ్లి చేసుకోమని కాదు దీని అర్థం. ఇక్కడ ఆల్రెడీగా రక్షింపడక ముందే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. ఎవరు? ఆమె రక్షింపడక ముందు వీళ్ళ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు రక్షింపబడిందేమో. ఇప్పుడు రక్షింపబడింది. రక్షింపబడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో రక్షింపబడకుండా వాడిని పెళ్లి చేసుకోరు. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోరు. ఎక్కడా లేదు, అసలు చరిత్రలో ఎక్కడ లేదు. 6 రోజుల నుంచి కూడా లేదు. ఎక్కడ ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూపించలేరు. అర్థమవుతుందా? అలా చెయ్యొచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత నడవడిని బట్టి రాబట్టుకోవచ్చు అని చెప్పి ఈ వాక్యం చూపించి కొంతమంది దుర్మార్గులు, పాస్టర్లు చెప్తూ ఉంటారన్నమాట. ఎంత నాన్ సెన్స్ అంటే, ఇది ఒక్క చోట అవిశ్వాసిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తిని దేవునిలోకి నడిపించింది అనే ఒక్కటి చూపించండి బైబిల్లో. చావు తప్పి కొనలట్టు పోయినప్పుడు కొంతమంది ఏంటంటే రక్షణ లేని వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఇద్దరు కలిసి రక్షణ పడతారు. ఇక్కడ అలా కాదు. కొంతమంది వాళ్ళు రక్షణ లేదు, పెళ్లి చేసుకునే సమయానికి, తర్వాత రక్షణ పడ్డా. నేను రక్షణ పడ్డానంటే వెనక అర్థం కాదు. వాక్యం విందురా అంటే రాడు. కూర్చోబెట్టి వాక్యం చెప్తానంటే చెప్పనివాడు. సో వాక్యం చెప్పనివాడు. సో వాక్యం లేకనకుండానే వాడిని ఏం చేయొచ్చు అంటే మన దగ్గరికి రప్పించేసేయచ్చు. ఎలా చేయొచ్చు అనంటే, నువ్వు చక్కగా నీ స్వపురుషులకి నువ్వు లోబడు, ప్రేమించు, మంచి నడవడి కలిగి ఉండు. అప్పుడు అదవుతుందా? ఈ లోబడ్డం అనేటువంటి మాటకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పురుషులకి స్త్రీలు, రక్షింపబడినటువంటి స్త్రీలు లోబడేటువంటి దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే సమాజం అలా ఉంది. ఇప్పుడు ముష్కర్లైనటువంటి యజమానులకు లోబడమన్నాడా లేదా? అసలు ఒక వ్యక్తిని కొనుక్కోవడం, స్లేవ్గా పెట్టుకోవడం, ఆ వ్యక్తినికి లోబడమని చెప్పడం ఇవన్నీ అసలు కరెక్టా? అసలు దేవునికి ఇష్టమా ఇది? దేవునికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. కానీ ఏం చేయాలి? అలా ఉన్నారు, సమాజం అలా ఉంది, అందులో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు సమాజాన్ని మార్చే కార్యక్రమం చేస్తే అసలు నువ్వేమి చేయలేవు, నేను చంపేస్తారు. సమాజాన్ని మార్చే కార్యక్రమం చేయడం అనేటువంటిది దానికి టైం కాదు. ఇట్స్ నాట్ టైమ్ టు చేంజ్ ద సొసైటీ. ఇట్స్ నాట్ ద టైమ్ టు చేంజ్ ద సొసైటీ. ఇట్స్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్ టు చేంజ్ ద సొసైటీ అట్ దట్ టైం. కాబట్టి ఏమన్నాడంటే, వాళ్ళు ముష్కర్లే, కానీ వారికి మీరు ఫర్ టైం బీయింగ్ లోబడండి. ఏం కాదు, మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి, మీరు చర్చికి రావడానికి, సహవాసం చేయడానికి దేవుడు సహాయం ఇస్తాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఇవ్వలేడా? ఇస్తాడు. తిరుగుబాటు చేయొద్దు. ముందు మీరు ఇంకా బలపడాలి. ఇప్పుడే మీరు రక్షింపడ్డారు, మీరు బలపడాలి, తిరుగుబాటు చేయొద్దు. అదొక పెద్ద నేషనల్ న్యూస్ అయిపోద్ది. అదో చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అనేటువంటిది తర్వాత ఎప్పుడు అబ్రహాం లింకన్ చేస్తాడు. ఇప్పుడే నువ్వు చేసి రక్తపాతాలు సృష్టిస్తే అసలు సువార్త అనేది ముందుకు వెళ్ళదు కదా. సో దేవునికి ఇష్టం అసలు ఈ పద్ధతి అంటే దేవునికి ఇష్టం లేదు. ఈ పద్ధతి కూడా దేవునికి ఇష్టం లేదు. వాక్యం లేకుండా నడవడి ద్వారా ఒక వ్యక్తిని రాబట్టేటువంటి కర్మ పట్టడం దేవునికి ఇష్టమయ్యి కాదు. ఆ మాట చెప్పింది, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇష్టమయ్యి కాదు ఆ మాట చెప్పింది.
దేవునికి ఏమి ఇష్టం అంటే బహుధైర్యముగా సువార్త ప్రకటించడం, దేవునిలోకి ఆ వ్యక్తిని తీసుకురావడం. అది దేవుని యొక్క పద్ధతి. కానీ సమాజము, మనిషిలో ఉన్న హృదయ కాఠిన్యము కదా, వీళ్ళు కూడా, ఈ రక్షింపబడినటువంటి ఈ స్త్రీలు కూడా, వాళ్ళు కూడా పరమ పవిత్రులేం కాదు, వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయి. తిరుగుబాటు చేయండి, వచ్చేసేయండి మీ ఇంట్లోంచి అని చెప్తే వాళ్ళు ఏసై కోసమే వస్తారో లేకపోతే వాళ్ళు ఫెమినిజం కోసం వస్తారో ఎవడికి తెలుసు? తెలియదు కదా. అసలు నిజంగా రక్షింపడ్డారో లేకపోతే ఇదేదో బాగుంది వీళ్ళ దగ్గర, ఇదే ఫెమినిజం బాగుంది, వీళ్ళ దగ్గర సమానత్వం బాగుందని ఫెమినిజం కోసం వచ్చాడు ఎవడికి తెలుసు? తెలియదు కదా. కాబట్టి అప్పుడే రెబెల్ అవ్వద్దు, మీ నడవడి ద్వారా వారిని రాబట్టండి. అఫ్కోర్స్ క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ పురుషులకి లోబడే విధానం వేరు. ఆ విధానంలో లోబడ్డం దేవునికి ఇష్టం, ఈ విధానంలో లోబడ్డం దేవునికి ఇష్టం లేదు. వాళ్ళని వచ్చిందాక, వాళ్ళని రాబట్టిందాక బలవంతంగా వాళ్ళకి లోబడ్డం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా అది ఇష్టమే కాదు చెప్పింది సువార్త కోసం, సువార్తకు ఆటంకము కలగకుండడం కోసం పేతురు ఆ మాటల్ని చెప్పాడు. సో వైఫ్స్ ఆఫ్ అన్బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళకి నిరీక్షణ ఇవ్వాలి. ఇంకా సఫరర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ రైచియస్నెస్, సఫరర్స్ ఫర్ రైచియస్నెస్, నీతి విషయమై హింసింపబడేటువంటి వారు. 3:13 నీతి నిమిత్తము శ్రమపడినాను మీరు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. ఫస్ట్ ఏంటి? 13 మంచి విషయంలో, అంటే మంచి చేసే విషయంలో ఆసక్తి గలవారైతే జనరల్గా మీ జోలికి ఎవరు రారు. మంచి పనులు చేసేవారుగా ఉంటే జనరల్గా మీ జోలికి ఎవరు రారు. ఒకవేళ మంచి పని చేస్తూ ఉన్నప్పుడు కూడా, మంచి పనులు చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని కొంతమంది హింసించవచ్చు. వాళ్ళు వచ్చి హింసాత్మకంగానే అడుగుతారు. నువ్వు వెళ్ళి అన్నం పెట్టినా సరే, నువ్వు కొంతమందికి వెళ్ళి వైద్యం చేసినా సరే. గ్రహం స్టెయిన్స్ గారు వైద్యం చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైద్యం చేస్తూ ఉంటే ఆయన చంపేశారు కదా. ఎందుకు వైద్యం చేస్తున్నావు, మాకెందుకు వైద్యం, ఇక్కడ ఎవరు లేరు చేసేవాళ్ళు. చాలామంది హిందువులే, చాలామంది ఇతర మతస్థులే, అరే ఎవరు లేరు, మనోళ్ళు ఎవరు చేయట్లేదు, వీళ్ళు చేస్తున్నారు, సరే మంచిదే కదా అని గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఉన్మాదులు ఏం చేశారు? ఆయన్ని చంపేశారు, ప్రశ్నించారు. ఎందుకు చేస్తున్నావు, మాకెందుకు మంచి, నువ్వెందుకు వచ్చేయాలి, మాకు మీ వైద్యం అవసరం లేదు, మీ వైద్యం కంటే మా గోమూత్రం పేడ అవి పిసుకొని తాగుతాం, అదే మాకు వైద్యం అని ఈ రోజుకి కూడా చెప్పేటువంటి మూర్ఖులు ఉన్నారు కదా. సో మంచి చేస్తే జనరల్గా ఎవరు, కానీ మంచి చేసినందుకు కూడా ఫర్ రైచియస్నెస్ అని అంటే ఇది ఇది స్పిరిచువల్గా ఆ రైచియస్నెస్ కాదు, మనుషుల దృష్టిలో మంచి క్రియలు. ఎందుకంటే మంచి క్రియలు చేయకుండా చెడ్డ క్రియలు అయితే చేయలేరు. చెడ్డ క్రియలు చేయలేక మంచి క్రియలు చేస్తుంటారు ఎవరు? క్రైస్తవులు. లేకపోతే మంచి క్రియల ద్వారా సమాజానిలో భాగస్థులుగా ఉండి సువార్తను ఇంకా ఎక్కువగా ప్రకటించాలని మంచి క్రియలు చేస్తూ ఉంటారు క్రైస్తవులు. అదవుతుందా? ఇంకా లంచాలు తీసుకుంటే అలాగూ తీసుకోలేరు.
మోసాలు చేయమంటే ఎలాగూ చేయలేరు. వ్యభిచారం చేయమంటే ఎలాగూ చేయలేరు. అపవిత్రమైన కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయమంటే ఎలాగూ చేయలేరు. విగ్రహారాధన చేయమంటే ఎలాగూ వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. సో వల్లగాక కొన్ని మంచి పనులు చేస్తుంటారు వీళ్ళు. ఇంకా సమాజంలో వాళ్ళు చొచ్చుకొని పోయి సువార్తను ఇతరులకు అందించే దానికోసం, పబ్లిక్ రిలేషన్స్ కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మంచి పనులు చేసేదందుకు కూడా సఫరింగ్ వస్తుందంట. సో ఇన్ని విధాలుగా క్రైస్తవులకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో రిజెక్ట్ చేయబడతా ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి. ముష్కర్లైన యజమానులు కేవలం యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకే, యేసుక్రీస్తు మాకు ఇష్టం లేదు, ఎప్పుడు యేసుక్రీస్తు అని చెప్పి యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు మాత్రమే పర్సిక్యూట్ చేయబడేటువంటి వ్యక్తులు ఉంటారు. భార్యలు కదా, భర్తలు అనంటే భార్యలకు ఏదో నచ్చ చెప్పుకొని వాళ్ళు అంటే అంటే జనరల్గా అంటే ఇక్కడ లోబడమని చెప్పింది ఏంటి అని అంటే, ఇక్కడ లోబడమని చెప్పింది ఎందుకు లోబడమని చెప్పారంటే ఆల్రెడీగా ఆ పద్ధతి ఉంది లోకంలో. దాన్ని ఏమంటారంటే దాన్ని మిసాజినీ అంటారు. దాన్ని ఏమంటారు మిసాజినీ అంటారు అనమాట. అంటే స్త్రీలను అనగదొక్కేటువంటి ప్రక్రియ. పేట్రియార్కియల్ సొసైటీ అంటారు దాన్ని. అంటే ఏంటి? పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజం పేట్రియార్కియల్ సొసైటీ. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఎందుకుంది? పేట్రియార్కిజం కదా, పేట్రియార్కియల్ సొసైటీ, మిసాజినీ, ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ పాపాలు, సిన్. ఇది సిన్ఫుల్ కండిషన్, మనిషి యొక్క సిన్ఫుల్ హార్ట్ నుంచి వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ. ఆదామవ్వల నుంచి సిన్ ఉంది కదా, అందుకని అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ, ఎప్పటి నుంచో ఉన్నాయి. పురుషుడే ఆధిక్యత కలిగి ఉండాలి, పురుషుడు గొప్పోడు. స్త్రీ అనేది పురుషుడికి లోబడాలి, స్త్రీ అనేటువంటి వ్యక్తి పురుషుడికి లోబడాలి అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది బైబిల్ చెప్పే పద్ధతి కాదు. బైబిల్ కంటే ముందు ఇంకా ఈ దేనికంటే ముందు ఆ ఏదేను వనంలోనే ఒక జబ్బు వచ్చింది కదా మానవుడికి, మనిషికి. ఏం జబ్బు అది? సిన్, పాపం అనే జబ్బు వచ్చింది కదా. ఆ పాపం అనే జబ్బులో భాగమే ఇది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పురుషులకు లోబడమన్నాడు కదా స్త్రీని అని అంటే, స్త్రీని లోబడమన్నాడు. అది ఎలా లోబడమన్నాడు? స్థానిక సంఘంలో నువ్వు అందరికి ఎలా లోబడతావు అలాగే లోబడు. ప్రభు కోసం లోబడు, ప్రభు కోసం తగ్గించుకొని కలిసి పనిచేయి. దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చూసాం కదా. అదవుతుందా? ఆ లోబడే విధానం వేరు, అది వేరు. దేవుడు తయారు చేసాడంట. స్త్రీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా ఏంటంటే లోబడే వ్యక్తిగా ఉండాలి, నేను కమాండ్ చేసే వ్యక్తిగా ఉండాలని అనుకున్నావా? అది ఈ ఆలోచన నీలో కలుగు చేసింది ప్యూర్లీ శాటన్, దురాత్మ దప్పనిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు కాదు. గుర్తుపెట్టుకో. అదవుతుంది చెప్పింది. పాపమది. దేవుని స్త్రీని పురుషుని తన పోలికలో సమానంగా నిర్మించుకుంటే దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి, ఒక హోమోసెక్షువల్ వ్యక్తి, పురుషుడైన వాడిని నేను పురుషుని కాదు స్త్రీని అని ఎట్లాగైతే దేవుని సృష్టికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడో, స్త్రీ అనేటువంటిది పురుషుని కంటే తక్కువ, స్త్రీ పని లోబడ్డమే, నేను దేవుడు నన్ను కొంచెం ఎక్కువగా సృష్టించాడు కాబట్టి స్త్రీ నాకు లోబడాలి అనుకుంటే అదంతా పాపం. అలాగనే దేవుడు కులాల్ని సృష్టించాడు, ఇదిగో ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, వీళ్ళకంటే మేము ఎక్కువ అనుకుంటే కూడా అది దేవుని సృష్టికి నువ్వు వ్యతిరేకంగా చేసేటువంటి భయంకరమైన పాపం, నీచమైనటువంటి పాపం. అది యు ఆర్ డూయింగ్ దిస్ అగెయిన్స్ట్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్
ది ఆర్డర్ ఆఫ్ హిస్ క్రియేషన్. ఆయన సృష్టిని నువ్వు డినై చేసేటువంటి పాపం అనమాట. నువ్వు చేసే సృష్టి ఏంటి, నువ్వు సమానంగా సృష్టించావా, నేను ఒప్పుకోను. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నీ మీద ఎట్లా వస్తుందో ఊహించలేం, గుర్తుపెట్టుకో. ఎంత క్రైస్తవుడు అనుకోవచ్చు, క్రైస్తవురాలు అనుకోవచ్చు, నేను చాలా రక్షింపబడిన వ్యక్తిని అనుకోవచ్చు, నేను చాలా వాక్యం తెలుసు అనుకోవచ్చు, నథింగ్ కెన్ సేవ్ యూ. If you are unable to see God as God, if you are unable to see Creator as Creator, if you are unable to see His creation as His creation, you can never escape from the wrath of God. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ కొడుకు ఎట్టి పరిస్థితుల్లో నీకు రక్షణ అనేటువంటిది, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి కాదు. సో ఇది పాపానికి సంబంధించిన జబ్బిది, పేట్రియార్కిజం. అది ఉంది, ఆల్రెడీగా ఉంది. అలాగనే ఇక్కడ కూడా జబ్బు ఉంది. ధనవంతులు లేకపోతే ఎక్కువ కులస్తులు, తక్కువ కులస్తులు బానిసలుగా ఉండాలి, లేకపోతే తెల్ల జాతీయులు మాస్టర్స్గా ఉండాలి, నల్ల జాతీయులు బానిసలుగా ఉండాలి, లేకపోతే ధనవంతులు మాస్టర్స్గా ఉండాలి, ధనం లేని వాళ్ళు ఒక వస్తువులాగా వాళ్ళని కొనుక్కుంటాం, వాళ్ళని వాడుకుంటాం ఇంట్లో. వాషింగ్ మిషన్ని కొనుక్కున్నట్లు, ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కొని వాడుకుంటాం. ఇది కూడా ఎలాంటి జబ్బే, ఇది ఎలాంటి జబ్బో అక్కడ కూడా అదే జబ్బు ఉంది. ఇక్కడ జబ్బు గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలారా మీ పురుషులకి లోబడండి అంటే, అవిశ్వాసి అయినటువంటి మీ పురుషులకు కూడా లోబడండి అంటే ఆ జబ్బు ఆల్రెడీ ఉందిగా. ఆ జబ్బు అంత ఈజీగా పోదు, కానీ లోబడు. వాడికి అది జబ్బే, నువ్వు లోబడితే నీకు అది జబ్బు అవ్వదు. ఎవరి కోసం లోబడుతున్నావు నువ్వు? సువార్త కోసం లోబడుతున్నావు కాబట్టి. ఇదిగో ఈ ముష్కర్లైనటువంటి యజమానులకు అది జబ్బే, కానీ ఈ యజమానులకు నువ్వు లోబడితే అది నీ జబ్బు అవ్వదు. ఎందుకని నువ్వు దేనికోసం లోబడుతున్నావు? యేసయ్య కోసం లోబడుతున్నావు, ఆయన సువార్త కోసం లోబడుతున్నావు. ఆయన సువార్త వ్యాప్తి చెందాలి కానీ బ్రేక్ అయిపోకూడదని నువ్వు లోబడుతున్నావు. నీ యజమాని, నీ భర్త, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ రక్షింపడ్డానికి నువ్వు లోబడుతున్నావు. కాబట్టి నీకు జబ్బు అవ్వదు, అది నీకు జబ్బు అవ్వదు. యూ డోంట్ వరీ, యూ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. యూ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. నిన్ను రిజెక్ట్ చేస్తున్నారా, నిన్ను సఫర్ చేస్తున్నారా, అది వాళ్ళ జబ్బు, నీ జబ్బు కాదు. మౌనంగా ఉండు, భరించు. ప్రభు కోసం. ఎవరి కోసం అండి అనొద్దు, ప్రభు కోసమే. నేను చెప్తున్నా కదా, ఎవరి కోసం? ప్రభు కోసమే. నువ్వు భరిస్తే సువార్త ముందుకెళ్తుంది, నువ్వు భరిస్తే సువార్త ప్రకటింపబడుతుంది. నువ్వు భరించలేకపోతే సువార్త ఆగిపోద్ది. ఏం సువార్త ప్రకటిస్తున్నానండి, ఆయన అసలు నోరే ధరని ఇవ్వట్లేదు. ఏం సువార్త ప్రకటించగలుగుతున్నాను? మా యజమాని నోరే ధరని ఇవ్వట్లేదు. ఏం సువార్త ప్రకటిస్తున్నాను? ఊరికొచ్చి నన్ను తిడుతున్నారు. ఏం సువార్త ప్రకటిస్తున్నాను నేను? ఏం ఉపయోగం నేను ఇక్కడ ఉండడం వల్ల అని అంటే, నో, యు ఆర్ డూయింగ్ అ సర్వీస్ టు ద లార్డ్. నువ్వు భరిస్తూ ఉంటే నువ్వు సువార్త ప్రకటించినట్లే. ఎందుకంటే నువ్వు భరించేది ఎవరి కోసం? సువార్త కోసం కాబట్టి. అర్థమవుతుందా? సో ఈ విషయాల్ని ఏంటి అని అంటే చెప్పి నిరీక్షణని పుట్టించడానికి, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ గ్రేస్. హోప్కి ఇంకొక పేరేంటి అని అంటే ఫ్యూచర్ గ్రేస్. ఏమంటారు? ఫ్యూచర్ గ్రేస్. కృప ఉంటుంది, ఇది రాబోయేటువంటి కృప. అప్పటికప్పుడు వారి బలహీనతలకు కృప దేవుడిస్తాడు. వాళ్ళ యొక్క సఫరింగ్కి దేవుడు కృపనిస్తాడు భరించడానికి. వారి యొక్క పాప స్వభావం నుంచి బయటికి రావడానికి, పరిశుద్ధంగా మారడానికి కృపనిస్తాడు, దేవుడిస్తాడు. కానీ హోప్, మీరు భరించినప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ గ్రేస్ కూడా మీరు సంపాదించుకుంటున్నారు. ఫ్యూచర్ గ్రేస్ కోసం కూడా మీరు సంపాదించుకుంటున్నారు. మీరు భరిస్తూ ఉన్నప్పుడు,
మీరు భరిస్తూ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? మీరు ఒక మంచిగా ఒక ప్రసంగం చేస్తే అప్పటికప్పుడు గ్రేస్ని అనుభవిస్తాను నేను. దేవుడు నన్ను ఎలా వాడుకున్నాడు, నేను బలహీనుడిని, నన్ను వాడుకున్నాడు, నన్ను దేవుని కోసం, తన సువార్త కోసం వాడుకున్నాడు, పలానా వ్యక్తి కోసం వాడుకున్నాడు, పలానా వ్యక్తిని రక్షించుకున్నాడు. ఆ రోజుకి ఆ కృపని, లేకపోతే ఆ సంవత్సరానికి ఆ కృపని నేను అనుగ్రహిస్తాను మంచిగా ప్రసంగం చేయగలిగితే. ప్రసంగం కూడా చేయలేక పరిస్థితి వచ్చింది, కానీ సువార్తకు ఎట్లా కొట్ల అందుబాటులో ఉండడానికి నేను స్ట్రగుల్ అవుతున్నాను. సంఘానికి అందుబాటులో ఉండడానికి స్ట్రగుల్ అవుతున్నాను, మౌనంగా స్ట్రగుల్ అవుతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, కానీ స్ట్రగుల్ అవుతున్నాను. నా ఫ్రస్ట్రేషన్ చూపించి భర్త దగ్గర, నా ఫ్రస్ట్రేషన్ చూపించి అందరి దగ్గర, సమాజం దగ్గర, నేంటి మీరేంటి ఇట్లా చేస్తున్నారు, నా ఫ్రెండ్ ఇవ్వట్లేదు ఏంటది అని చెప్పి గీపెట్టి గోల్ చేస్తే ఉపయోగం లేదు. అసలు వినరు, ఎప్పటికీ వినరు సువార్త. కాబట్టి కొన్నిసార్లు మౌనంగా భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు అందరినీ సాటిస్ఫై చేయలేనులే, వాళ్ళు ఎక్కిరిస్తే ఎక్కిరించినాయి, వాళ్ళు బాధ పెడితే బాధ పెట్టినాయి, నా ప్రభు నాకున్నాడు, నా సంఘం నాకుంది, మా పేతురు మాకున్నాడు, మా సినగోగులో కొంతమంది అన్నోళ్ళు మాకున్నారు, కొంతమంది అక్కోళ్ళు ఉన్నారులే, 2-3 4-5 చాలు, మాకు వాళ్ళు చాలు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, వాళ్ళకి ఒక మెసేజ్ పెడదాం, సాయంత్రానికి వెళ్ళి కలిసి చిన్న ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేద్దాం, ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు. మా యజమాని మారిపోవచ్చు, కానీ ఆ సినగోగ్కి ఆ పక్కన యూదుడు కాకుండా ఆ యూదు ఒకడు వస్తున్నాడు, ఆ సినగోగ్కి 2 రోజుల నుంచి ఎవడొస్తున్నాడంటే ఒక గ్రీస్ తీసేసుడు వస్తున్నాడు కదా, ఆడిని మారుద్దాంలే. దేవుడు కనీసం అవకాశం ఇచ్చాడు కదా, దేవుడు అవకాశము ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈయన్నే మార్చాలని కంకణం కట్టుకొని ఎదురు తిరిగి తన్నిచ్చుకొని పెద్ద యుద్ధం చేసి గందరగోళం చేసి బీభత్సం చేసి మొత్తం నాశనం చేసుకోవడం అవసరం? ఇప్పుడు ఈ భర్తే మారాలని చెప్పి కుటుంబ మనశ్శాంతిని కోల్పోయి కొట్లాటలాడడం అవసరమా? ఉన్నారుగా, కొత్తగా వస్తుంది కదా, ఆడిని మాట్లాడదాం, రేపు ఆడితో మాట్లాడదాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, కూర్చొని టైం అన్నప్పుడు కూర్చొని భరిస్తూ ఉన్నటువంటి వారు, వాళ్ళు దేన్ని సంపాదించుకుంటున్నారంటే ఫ్యూచర్ గ్రేస్, హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తుతో గడపబోయేటువంటి, ఏకంగా డైరెక్ట్గా యేసుక్రీస్తుతో గడపబోయేటువంటి ఆ రివార్డ్ కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మీరు ఎవరిని పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకుండా, పెద్దగా మీరు ఏవేవో చేయకుండానే మీరు చచ్చిపోవచ్చు. చచ్చిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు దేనికోసం బ్రతికారో, దేనికోసం సహించారో. గొప్ప నిరీక్షణ కోసం, గొప్ప పరలోక రాజ్యం కోసం మీరు సహించారు. సో దిస్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ వై పీటర్ ఈజ్ రైటింగ్. సో థీమ్ ఏంటి అని మనం చూస్తే కనుక, ఇప్పటికే మనం చాలా థీమ్స్ చూసాం. ఒక థీమ్ అని కాదు, చాలా థీమ్స్ ఉంటాయి. సో హోప్ గురించి ఉంటుంది, రక్షణలో ఉన్నటువంటి డెప్త్ గురించి ఉంటుంది, సాల్వేషన్ గురించి ఉంటుంది కదా. సో దేవునితో ఉన్నటువంటి జాయ్ గురించి ఉంటుంది, ఇంకా అష్యూరెన్స్ గురించి ఉంటుంది కదా. రక్షింపబడిన వ్యక్తికి ఉండేటువంటి నిశ్చయత, రక్షింపబడిన వ్యక్తికి ఉండేటువంటి సంతోషం, రక్షింపబడిన వ్యక్తి ఎటువైపు చూస్తాడు? ఫ్యూచర్ వైపు చూస్తాడు. యేసుక్రీస్తు గడపబోయేటువంటి పరలోకము తన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటాడు. ఇట్స్ పాసిబుల్. you'll see future grace if you can endure the suffering. అర్థమవుతుందా? ఆ ఫ్యూచర్ గ్రేస్ మీరు చూస్తారు అని ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. థీమ్లో ఆ థీమ్ ఉంటుంది. ఓకే, సో జాయ్ అండ్ అష్యూరెన్స్ ఇన్ సాల్వేషన్ which will surpass all the suffering, that surpasses all the suffering. అర్థమవుతుందా? ఇది థీమ్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇందులో మనం ఏమేమి చూస్తామంటే, మనం అడుగడుగున ఇవైతే మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. సో వీ విల్ ఎంజాయ్ అలాట్ యాక్చువల్లీ. అర్థమవుతుందా?
ఎట్లా హింసింపడతారు, ఆ హింస గురించి అంతా ఇదేదో హర్రర్ మూవీలాగా ఉంటుంది అనుకున్నారు. కాదు కాదు, ఇవి ఇవి వీటి గురించి మధ్య మధ్యలో మెన్షన్, అంటే ఇది కాంటెక్స్ట్ కోసం అనమాట, ఎయిమ్ ఇది. సో ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నిత్య జీవాన్ని గురించి సంతోషించే వాళ్ళగా మారిపోవాలి. వాళ్ళ లైఫ్ వేస్ట్ అని అనుకోకూడదు. నేను ఏం పెద్ద పనులు చేస్తున్నాను, నేను పెద్ద పెద్ద ఏం సాధిస్తున్నానని వాళ్ళు ఏమైపోకూడదు అంటే వాళ్ళు డిస్కరేజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద ఎయిమ్. కానీ అడుగడుక్కి మనం చూసేది ఏంటి అని అంటే, వి సీ అబౌట్ ద జాయ్ ఇన్ ద సాల్వేషన్, వి సీ వాట్ ద అష్యూరెన్స్ వీ హ్యావ్ ఇన్ ద సాల్వేషన్. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ అండ్ వర్షిప్ హిమ్ మోర్ అండ్ ప్రైజ్ హిమ్ మోర్ యాజ్ వి గో త్రూ దిస్ ఫస్ట్ పీటర్. కాబట్టి ఈ విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మనము ఈ మొదటి పేతురు పత్రికని ధ్యానించడానికి సిద్ధపడదాం. ఓకే.